నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రేయి అన్నది నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది. హలో 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 అండి, హలో అండి, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏంటో ఈ పాట పాడింది, పాత పాటలు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది ఈవిడ. ఏం పాటలు పాడుతుందో ఏంటో మరి మనకు తెలీదు, ఎందుకు పాడుతుందో అని ముందు అనిపిస్తుంది. కానీ ఏంటంటే మీరు థంబ్నెయిల్ చూశారు కాబట్టి ఆల్రెడీ దానికి సంబంధించింది అనేది అర్థమవుతుంది. భార్య భర్త వీళ్ళ మధ్యలో ఒక అత్తగారు, ఈ గొడవలు అన్నమాట. అయితే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. పాపం ఆ నటుడు ఒకడు ఉంటాడు, జయం రవి అని. అంటే జయం అనే సినిమా, తమిళ్లో జయం అనే సినిమాలో నటించాడు, బాగా ఫేమ్ అయ్యాడు ఆ సినిమాతో. అయితేనండి ఆ అబ్బాయి పట్ల నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయి మా అమ్మాయి ఏజ్కి తగ్గ, దాదాపు ఆ ఏజ్ ఒకే కాంటెంపరీస్ అనమాట. అంటే ఒక 2-3 ఏళ్ళు మా అమ్మాయి చిన్నది. వాళ్ళ ఫాదర్ ఇంకోటి ఏంటంటే, అంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు ఫిలిం కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండేవి కాబట్టి నాకు ఇదిగో వీళ్ళ ఫాదర్ కూడా బాగానే పరిచయం ఉన్నాడు. ఆయన ఎడిటర్ మోహన్ అంటారు ఆయన్ని. ఆయన తన ప్రొఫెషన్లో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు, మంచి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ఒక మంచివాడు, మా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అనేది ఒక మంచి ఉంది, ఒక ఫ్యామిలీ పర్సన్ అనేది అని కూడాను ఒక పేరు ఉన్నదనమాట. అయితే ఆ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ జయం రవి ఎవరైతే ఉన్నాడో అతనికి ఒక మంచి కుటుంబ నేపథ్యం ఉన్నదండి. అయితే ఆ అబ్బాయి కూడా బాగుంటాడు, చక్కటి మంచి మనిషి, మంచి విగ్రహం. అందులో ఈ మధ్య ఒక సినిమా ఏదో ఒక పాటలో శోభనాతో అమ్మాయి ఏదో ఒక సినిమాలో ఈ మధ్య సినిమానే ఒక సినిమా వచ్చిందండి, పొన్నియిన్ సెల్వం అనే సినిమా. అయితే దానిలో ఓటీటీలో ఉన్నదండి. అయితే ఏంటంటే దానిలో చాలా అంటే చాలా బాగున్నాడు అతను. శోభన కూడా చాలా చక్కగా ఉంది. మీ ధూళిపాళ శోభన అమ్మాయి ఎవరు, నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్నది కదా అమ్మాయి, శోభనయే కదా. అయితేనండి చాలా చక్కగా ఉన్నాడు. అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఎందుకంటే మన మోహన్ గారి అబ్బాయి కదా అని అనుకున్నాను నేను అప్పుడు. ఎందుకంటే సినిమాలు తెలుగులో చేసిన చాలా తక్కువ అతను, కానీ తమిళ్లో మాత్రం చాలా మంచి పేరు ఉన్నది అతనికి. ఒక జెంటిల్మ్యాన్గా కూడా పేరుందనమాట పాపం. అయితేనండి దురదృష్టవశాత్తు అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయితో అతనికి ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత అతని పెళ్ళి బ్రేకప్లో అయిపోయి, బ్రేకప్కి వచ్చేసేసి నానా తంటాలు పడుతున్నారు ఇద్దరు కూడా. ఈ అబ్బాయి పడుతున్నాడు, ఆ అమ్మాయి. ఇతనేమో డిక్లేర్ చేశాడు మాకు డివోర్స్ అయిపోయింది అని. కానీ ఏంటంటే ఆ అమ్మాయి ఏమో ఒప్పుకోవట్లేదు, నాకు సంబంధం లేకుండా డివోర్స్ అయిపోయిందని చెప్తున్నాడు అతను. కాబట్టి ఏంటంటే ఇది తొండి చేస్తున్నాడు అని ఆ అమ్మాయి అంటుంది. అతనేరో ఒక అమ్మాయితో, ఒక గాయనితో, ఒక సింగర్తో తిరుగుతున్నాడని అమ్మాయి అంటుంది. ఇతను ఫ్రెండ్స్ అంటారు కాదు ఆ అమ్మాయి ధనుష్తో తిరుగుతున్నది, యాక్టర్ ధనుష్, రజనీకాంత్ అల్లుడు ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు. వాళ్ళ అమ్మాయికి డివోర్స్ ఇచ్చేసి, రజనీకాంత్ వాళ్ళ కూతురికి డివోర్స్ ఇచ్చి, కాబట్టి ఏంటంటే అతను ఈ అమ్మాయి పేరు ఆర్తి అనుకుంటాను, జయం రవి వైఫ్ పేరు. సరే, మొత్తానికి హాట్గానే సాగుతున్నది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో లేకపోయినా కానీ ఈ హాట్నెస్ అక్కడ తమిళ్ ఫీల్డ్లో మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది. దీని అంతటికీ కారణం ఏంటి అని కొంతమంది అంటారు, వాళ్ళ మదరు, ఆ అమ్మాయి వాళ్ళ మదరు అని. ఆ మదరు ఏంటంటే ఆ అమ్మాయి ఆవిడ మూలంగానే ప్రతి దానిలోనూ కలగజేసుకుంటుంది, కూతురి కాపురంలో కలగజేసుకుని ప్రతిదీ కూడా డామినేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందని. ఎప్పుడైనా సరే ఇది అన్నీ మనకి ఎందుకంటే వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయాలు కాబట్టి మనకైతే తెలియదు కానివ్వండి. నేను అనుకోవటం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి, ఒక అల్లుడు, మన అమ్మాయి మన అల్లుడు ఉన్నారంటే వాళ్ళ ద్వారా వాళ్ళని వదిలేయాలి. కానీ మన నుంచి ఎవరో అక్కడికి వెళ్ళిపోయి ఒక మందరం ఉన్నది, మందరం వల్ల నాశనం అయిపోయింది కైక జీవితం. అట్లాగే ఇప్పుడు శకుని మూలంగా గాంధారి జీవితం నాశనమైంది. అట్లాగే ఏంటంటే ఒక తల్లి కానీ లేకపోతే ఆ అమ్మాయికి ఎవరైతే భార్యగా ఎక్కడికి బయట ఇంటికి వెళ్ళిపోయిందో ఆ అమ్మాయికి
ఒక సోదరుడు కావచ్చు, లేకపోతే తల్లి కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరు కూడాను ఆ అమ్మాయితో లేకపోతే, లేకపోతే ఆ అమ్మాయితో ఎక్కువ పూసుకోవటాలు లేకపోతే ఆ అమ్మాయి కాపురం బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. ఎన్నెన్నో మన పెద్దవాళ్ళు ఒట్టిగా చెప్పరు. ఎవరు కూడాను ఆడపిల్లలు ఇంటికి వెళ్ళిపోకూడదు, ఆడపిల్లలకు సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళ అక్కడ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోకూడదు, రోజుల తరబడి ఉండకూడదు, నెలల తరబడి ఉండకూడదు, అట్లా అంటూ ఉంటారు. కాబట్టి కానీ ఏంటంటే ఇప్పుడు ఈవిడ ఎవరైతే ఈ అత్తగారు ఉన్నదో జయం రవి అనే అత్తగారు ఎవరైతే ఉందో సుజాత విజయ్ కుమార్ అంటారు. బహుశా నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే 40 సంవత్సరాల క్రితం ఈ సుజాత అనే అమ్మాయి తన సిస్టరు సరోజ అనే అమ్మాయి ఇద్దరు కలిసి సినిమాల్లో బాగా ట్రై చేసేవాళ్ళు. కానీ ఏంటంటే వాళ్ళు అనుకున్నంతగా వాళ్ళకి ఛాన్సెస్ ఏం దొరకలేదు. చిన్న చితక రోల్స్, చాలా 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 పెట్టి రోల్స్, చాలా మామూలు రోల్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా దాసరి నారాయణరావు వాళ్ళ ప్రొడక్షన్లో నేను వింటూ ఉండేదన్నమాట. అప్పుడు నేను ఫిలిం జర్నలిస్ట్గా చేస్తూ ఉండేదాన్ని. అయితే వీళ్ళ పేరు బాగా వినిపించేది. అయితే తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే ఈ సుజాత ఉన్నదో శాంతంలో ఉన్న ఒక కల్పన హౌస్ అనేది ఉందండి. చాలా పెద్ద ప్యాలెస్ అనమాట. ఇప్పుడు 100 కోట్లు చేస్తుందనమాట ఆ ప్యాలెస్. అది చాలా పురాతనమైన ప్యాలెస్. అది ఒక మహారాజు కొడుకో లేకపోతే మహారాజుకి సంబంధించిన ఎవరో 8వ భార్యో 10వ భార్యో ఎవరో మొత్తానికి ఒక భార్య తాలూకు ఆస్తి అనమాట అది. అయితే అదేంటంటే ఆ మహారాజుకు సంబంధించిన ఆస్తి అయితే కల్పన అనే ఒక యాక్ట్రెస్ ఏం చేసిందంటే ఆయన్ని సెడ్యూస్ చేసి, అంటే ఆయన్ని లోబరుచుకుని ఆ ఆస్తి, ఆ కల్పన హౌస్ అనేది శాంతంలో, మెడ్రాస్లో ఉన్న శాంతం బీచ్ చాలా బాగుంటుంది. బీచ్లో ఉంటుంది. అది చాలా పెద్ద చాలా కల్పన హౌస్ అని బయట రాసి ఉంటుంది. ఇప్పుడు మరి ఏదో జ్యువెలరీ షాప్ ఏదో ఉన్నదనుకుంటాను అక్కడ, డిమాలిష్ చేసో లేకపోతే ఇంకోటి ఏదో చేసి డెవలప్మెంట్కి ఇచ్చినట్టున్నారు. అయితే అది ఆ హౌస్ ఏదైతే ఉన్నదో ఆ కల్పన వాళ్ళ కొడుకు అంటే కల్పనకి ఈ రాజకుటుంబీకుడితో పుట్టాడో విజయ్ కుమార్ అనే అతను. ఆ విజయ్ కుమార్ని పెళ్లి చేసుకున్నది ఈ అమ్మాయి ఈ సుజాత. కాబట్టి ఏంటంటే ఆ ఆస్తంతా ఈవిడికి వచ్చేసిందని. అయితే ఇంకోటి ఏంటంటే కల్పనకి చెప్తూ ఉండేవాళ్ళు, ఆవిడకి ఒక పెద్ద జబ్బు చేసింది, మతి భ్రమించిన జబ్బు చేసింది, పైగా ఇంకొకటి కూడా సూర్యరశ్మి సోకితే పడదు ఆవిడ, అందుకని 24 గంటలు లోపల చీకట్లోనే కూర్చోవాల్సి వచ్చేదని ఆ రోజుల్లో బాగా కథలు వినిపిస్తూ ఉండేవండి. బాగాను నేను జర్నలిస్ట్గా ఉండేదాన్ని కాబట్టి చెప్తున్నాను. అయితే ఈ అమ్మాయి అది ఏమైనప్పటికీ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే తన చేతిలోకి ఇంత పెద్ద ఆస్తి వచ్చింది కాబట్టి సరే అత్తగారు ఏం జబ్బు వచ్చిందో అట్లా వదిలిపెట్టేసేయండి, చీకట్లో ఉందో వెలుతురులో ఉందో ఇంకా ఎక్కడుందో అనేది మనకు వదిలిపెట్టేసేద్దాం. అయితే ఆ అత్తగారి ద్వారా పుట్టిన ఆ కొడుకుని ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది కాబట్టి, విజయ్ కుమార్ అనే అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి ఈ సుజాత అనేది, ఇంకా సినిమాలు ఛాన్సులు కూడా అవసరం లేదనుకుంది. ఏదో కొంతకాలం అయింది. అయినా ఏంటంటే మన పూర్వంగా ఉన్న ఆ వాసనలన్నీ పోవన్నట్టుగా సినిమా ఛాన్సులు, సినిమా సరదాలు ఆవిడకి పోక ఏం చేసిందంటే ఏవో చిన్న చితక సీరియల్స్ తీసి వాటిల్లో చాలా తను కూడాను ఒక పెద్ద గొప్ప వ్యక్తిని సినిమా సొసైటీలో గొప్ప వ్యక్తిని నిరూపించుకోవటానికి చాలా తంటాలు పడింది. ఈ తంటాలు పడిన సమయంలో కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని బాగా అయినాయి. ఆవిడ తీసిన టీవీ సీరియల్స్ అవి ఇవి. ఈ దెబ్బతో ఏమైందంటే తను కూడా ఆ సినిమా ఫ్రెటర్నిటీలో తను కూడా ఒక పెద్ద మనిషిని అనే ఒక పేరు సంపాదించుకుని రాధిక శరత్ కుమార్ ఉంది కదా ఆవిడ, అట్లాంటి వాళ్ళ గ్రూప్లో చేరిపోయింది అనమాట. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఏంటంటే అంతకుముందు ఈ అమ్మాయిని ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఈ సుజాత అనే అమ్మాయిని. కానీ ఎప్పుడైతే సుజాత విజయ్ కుమార్ని పెళ్లి చేసుకుని ఆ కల్పన హౌస్కి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో తను కూడా జోక్యం చేసుకోవటం మొదలైందో అప్పుడు ఓహో ఈ అమ్మాయి ఈవిడ కూడా చాలా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టీవీ సీరియల్స్ చేస్తున్నది కాబట్టి సరే అల్లుకుపోయారు. ఎందుకంటే నువ్వు నేను ఒకటేను, నీకు డబ్బులున్నాయి నాకు డబ్బులున్నాయి, నువ్వు నేను అన్నట్టుగా అనమాట. అయితే ఇప్పుడు మాత్రం పాపం ఆవిడ మాత్రం ఏంటంటే కూతురు కాపురంలో, ఎందుకంటే బాగా కోటీశ్వరురాలు కాబట్టి కూతురు కూడా బాగా కోట్లలో పెరిగింది కాబట్టి బహుశాను తల్లికి కూతురికి చాలా మంచి అటాచ్మెంట్ ఉన్నది కాబట్టి మరి బహుశా ఏమన్నా
మనకి తెలియదండి అసలు ఏం జరిగింది అక్కడ వాళ్ళిద్దరికి ఏంటి మధ్యలో ఆ భార్యాభర్తలు జయం రవికి కావచ్చు, లేకపోతే ఈ అమ్మాయి ఆర్తికి మధ్యలో ఏం జరిగిందో మనకైతే తెలియదు. కానీ చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నది అనమాట. పాపం నాకు ఏది ఏమైనప్పటికీ కూడాను పెద్దవాళ్ళు కలగజేసుకుంటూ మంచి కోసం కలగజేసుకోవాలి, కానీ వీళ్ళు కలగజేసుకోవటం వల్ల వాళ్ళ కాపురం నాశనం కాకపోతే ఉంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయి తొందరగా బయటపడిపోయింది. ఎందుకంటే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు, 14-15 ఏళ్ల పిల్లలు ఉన్నారు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, ఇద్దరు కూడాను మధ్యలో నలిగిపోతున్నారు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ ఈ సమస్యకి ఏదో ఒక స్వస్తి చెప్పి ఒక రకమైన ఫుల్ స్టాప్ పెడితే చాలా బాగుంటుందని. ఎందుకంటే తమిళ్లో చాలా చాలా గొడవలుగా చాలా ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు గొడవే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరి కంటే కూడాను వీళ్ళ మదరు అంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో సుజాత విజయ్ కుమార్ చాలా ఎస్ట్రేంజ్డ్ పర్సన్, చాలా దూకుడు మనిషి, చాలా 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 బాగా ఇదిగా చాలా ఎక్కువగా ఫెరోషియస్గా ఉండే మనిషి ఆవిడ మూలంగానే అని అన్నారు. మరి ఎంతవరకు నిజమో మరి మనకైతే తెలియదు. కానీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ మాత్రం నాకు తెలిసింది మాత్రము ఈ దాసరి నారాయణరావు సినిమాలు కొన్ని ఆ సినిమాల్లో 70s టైంలో ఈ అమ్మాయి వీళ్ళ ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు సినిమాలకి బాగా ఛాన్సుల కోసం తిరిగారు కానివ్వండి. పాపం అనుకున్నంతగా వాళ్ళు సక్సీడ్ అవ్వలేకపోయారు, అదనమాట నేను చెప్పేది. కాబట్టి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళల్లో ఈ సుజాత ఈ అబ్బాయికి జయం రవికి అత్తగారు కాబట్టి మరి ఆవిడ పాత్ర ఎంత ఉందో మరి మనకు తెలియదు. సో తమిళ్లో మాత్రం చాలా ఎక్కువ పుకార్లు జరుగుతున్నాయి, ఈవిడ మీద ఎక్కువ పుకార్లు జరుగుతున్నాయి. ఈవిడని అందరూ కూడా బ్లేమ్ చేస్తున్నారు అన్నమాట. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.